హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య. ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ అండ్ డెవలప్మెంట్లోని అగ్రికల్చర్కి సంబంధించింది. ఈ ఆర్టికల్లో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి నీతి ఆయోగ్ విడుదల చేసిన వ్యూహపత్రం గురించి, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ సంస్కరణల గురించి డిస్కస్ చేశారు. భారతదేశం తన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని 2022వ సంవత్సరంలో జరుపుకుంటున్న నేపథ్యంలో 2022 నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి నీతి ఆయోగ్ ఒక వ్యూహపత్రాన్ని రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ పత్రంలో ప్రధానంగా 3 వ్యూహాలు ఉన్నాయి. వాటిలో మొదటిది వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం. ఇక రెండవది పూర్తిగా వ్యవసాయం వైపే దృష్టిని కేంద్రీకరించకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యవసాయ వ్యాపారాలను పెంపొందించడం. ఇది చిన్న మరియు మధ్య తరహా రైతులను వ్యవసాయ వ్యవస్థాపకులుగా మార్చడానికి తోడ్పడుతుంది. ఇక మూడవది గ్రామాలలో ఆధునిక మౌలిక వసతులను నిర్మించి వ్యవసాయ ఉత్పత్తులకు అధిక విలువలను జోడించడానికి ఆహార శుద్ధి పరిశ్రమలను విస్తరించి ఎగుమతులను ప్రోత్సహించడం. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ వ్యూహపత్రంలో వ్యవసాయ ఉత్పత్తి వ్యయ ధరల సంఘం స్థానంలో రాజ్యాంగంలోనే 323(b) అధికరణ ప్రకారం వ్యవసాయ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధరకు బదులుగా కనీస రిజర్వు ధరను ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. మెరుగైన మార్కెట్లు ఏర్పడి వాటిలో వ్యవసాయదారులు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహించగలిగినప్పుడే పంటలకు అధిక ధరలు లభించి రైతుల యొక్క ఆదాయాలు రెట్టింపు అవుతాయి. వ్యవసాయ ఉత్పాదక సాధనాలైన విత్తనాలు, ఎరువులు వంటి వాటిపై రైతులు చేసిన వ్యయానికి కుటుంబ సభ్యుల శ్రమ విలువను జోడించి కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. ఈ వ్యయం కంటే కనీస మద్దతు ధర 1.5 రెట్లు ఎక్కువ. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడానికి 2018 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆయ్ సంరక్షణ్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంను ప్రధానంగా 3 అంశాలతో రూపొందించారు. అందులో మొదటి అంశం మద్దతు ధర, ఇక రెండవది మార్కెట్ ధరకు మద్దతు ధరకు మధ్య వ్యత్యాసం ఏర్పడినప్పుడు దానిని పూరించటం, ఇంకా మూడవది ప్రైవేటు సంస్థల ద్వారా పంట సేకరణ మరియు నిల్వ. కానీ ఈ పథకం ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాల కన్నా తెలంగాణ మరియు ఒడిశా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ఆచరణీయంగా ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అనుసరించాల్సి ఉంది. అయితే ఏకీకృత జాతీయ మార్కెట్ను ఏర్పాటు చేయడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. జాతీయ మార్కెట్ సృష్టికి కేంద్ర ప్రభుత్వం ఈనాం సృష్టికి కృషి చేసినప్పటికీ ఆ దిశగా పెద్దగా పురోగతి అనేది కనబడలేదు. మన దేశంలో ఇప్పటివరకు చేపట్టిన వ్యవసాయ సంస్కరణలు చాలా పరిమితం. వ్యవసాయాన్ని సంస్కరించటానికి కర్ణాటక తరహా నియమ నిబంధనలను రూపొందించి అమలు చేసే సంస్థాగత ఏర్పాట్లు అనేవి చేయాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వరి మరియు గోధుమ పంటలకు మాత్రమే
కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఈ కనీస మద్దతు ధరను ఈ వరి, గోధుమలతో పాటుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులకు కూడా ఇవ్వాలి. వ్యవసాయం, గిడ్డంగులు, సరుకుల బట్వాడా, ఆహార శుద్ధి, మార్కెటింగ్, చిల్లర వర్తకం వంటి వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి. అప్పుడు వీటి మధ్య ఒక గొలుసు నిర్మాణం ఏర్పడి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అనేవి చేకూరుతాయి. వ్యవసాయ గొలుసు అనేది ప్రధానంగా సేద్యంతో మొదలై ఆహార శుద్ధితో ముగుస్తుంది. ఈ ఆహార శుద్ధి వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు అనేది లభించడం, ఎగుమతులకు అనువుగా వ్యవసాయ ఉత్పత్తులను తీర్చిదిద్దడం వంటి చర్యలు చేపడతారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో గిడ్డంగులు, ఆహార శుద్ధి, వ్యవసాయ టోకు, చిల్లర వర్తకాలు సరిగా అభివృద్ధి చెందకపోవడంతో వ్యవసాయ గొలుసు అనేది సమర్థవంతమైన ఫలితాలను ఇవ్వలేకపోతుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఈ పరిస్థితులను మెరుగుపరచవచ్చు. భారతదేశ వ్యవసాయ ఎగుమతులను ప్రస్తుతం ఉన్న $3,000 కోట్ల నుంచి $6,000 కోట్ల పెంచాలన్నా, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన జాతీయ ఎగుమతుల విధానాన్ని రూపొందించవలసి ఉంది. దీంతో పాటుగా పల్లె ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పల్లె ప్రజలకు ఆరోగ్య బీమా, విద్యా వసతులు కల్పించడం, కనీస ఆదాయం లభించేటట్టు తగు విధానాలను రూపొందించడం వంటి చర్యలను చేపట్టాలి. భూతాపాన్ని తట్టుకునే వంగడాలను అంటే వెరైటీస్ని రూపొందించడం, తక్కువ ఉత్పత్తి సాధనాలు, వనరులతో దిగుబడి సాధించే నూతన వ్యవసాయ విధానాలను రూపొందించడం, ప్రకృతికి భంగం కలగకుండా సేద్యం చేయడం, జీరో బడ్జెట్ ఫార్మింగ్ వంటి నూతన వ్యవసాయ విధానాలతో వాతావరణ మార్పులను అధిగమించి వ్యవసాయ దిగుబడులను పెంచే చర్యలను చేపట్టాలి. ఒప్పంద సేద్యాన్ని ప్రోత్సహించడం, కేరళ తరహా కుటుంబశ్రీ మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలను పటిష్టపరచడం, రైతుల సమైక్యను ఏర్పాటు చేయడం, కాలువలు, భూగర్భ జలాలను సమర్థవంతంగా ఉపయోగించి ఎక్కువ ఉత్పాదకత సాధించడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు సంబంధించి సంస్థలను బలోపేతం చేయాలి. ప్రస్తుత నీతి ఆయోగ్ వ్యూహపత్రం లక్షించినట్లు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు అన్ని వర్గాలకు లబ్ధి పొందేలా చర్యలను చేపట్టాలి. నిలకడగా సమ్మిళిత వృద్ధి సాధించాలి. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. సాహస బాలుల అవార్డుల ఎంపిక కొరకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా నూతన ప్రక్రియను తీసుకువచ్చింది. 1957వ సంవత్సరం నుంచి భారత సాహస బాలుల ఎంపికను చేపడుతున్న భారత బాలల సంక్షేమ మండలిని తొలగించింది. భారత బాలల సంక్షేమ మండలి యొక్క ఆర్థిక నిబద్ధతను ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విభిన్న రంగాల్లో ఆవిష్కరణలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సంగీతం, సామాజిక సేవా విభాగాల్లో ప్రతిభను చూపించిన బాలలకు ఇచ్చే అవార్డుల్లోనే అదనంగా సాహస విభాగాన్ని చేర్చి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ పేరిట అవార్డును ఇస్తారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అనంతపురం జిల్లాలోని రేగులగుంట ఉద్యాన పరిశోధనా కేంద్రంలో ఎరుపు రంగు చింతను సాగు చేస్తున్నారు. దీనికి అనంత రుధిరగా నామకరణం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం గత సంవత్సరం
ఈ రకం వంగడాన్ని విడుదల చేసింది. ఈ అనంత రుధిర రకాన్ని అంటుకట్టి రైతులకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క మొక్క ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. అనంతపురం ఉద్యాన కేంద్రంతో పాటు నెల్లూరు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలలో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ యొక్క 23వ వర్ధంతి సందర్భంగా 57 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడే తారక రామసాగర్, ఎన్టీఆర్ గార్డెన్స్, వావిలా ఘాట్లను ప్రారంభించారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ప్రముఖ సాహితీవేత్త అంపశయ్య నవీన్కు లోక్ నాయక్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఈయనతో పాటుగా ఎన్ మంగాదేవి, దివ్యాంగుల కోసం కృషి చేస్తున్న వంశీ రామరాజులకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. లోక్ నాయక్ పురస్కారాన్ని సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి లోక్ నాయక్ ఫౌండేషన్ 2005వ సంవత్సరం నుంచి ఈ అవార్డులను ఇస్తోంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. మధ్యాహ్న భోజన పథకం వంట ధరను 5.35% పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఒక్కొక్క విద్యార్థికి 4.15 రూపాయలు చెల్లిస్తుండగా దీనిని 4.35 రూపాయలకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో, బాల కార్మిక పాఠశాలల్లో విద్యార్థికి 6.18 రూపాయలు ఇస్తుండగా దీనిని 6.51 రూపాయలకు పెంచారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖకు కేంద్రం 1692 కోట్ల రూపాయలను మంజూరు చేయుటకు అంగీకరించింది. ఈ మొత్తంలో 60:40 నిష్పత్తిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేస్తాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధుల్లో 250 కోట్ల రూపాయలను నూతన పథకాల అమలుకు ఖర్చు చేస్తారు. కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రులలో రానున్న వైద్య సేవల గురించి మనం చూస్తే, మొదటిది 148 సామాజిక హాస్పిటల్స్లో దంత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి కేంద్రం 12.5 కోట్ల రూపాయలను కేటాయించింది. రెండవది, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంటరాలజీ యూనిట్ల ఏర్పాటు కొరకు 13 కోట్ల రూపాయలను కేటాయించారు. వినికిడి శక్తి లోపాలున్న వారికి ఉచితంగా వినికిడి పరికరాలను సరఫరా చేస్తారు. వీటిని 28 ప్రాంతీయ హాస్పిటల్స్లో, 13 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో అందిస్తారు. రాష్ట్రంలో 21 ప్రాంతీయ హాస్పిటల్స్లో, 13 జిల్లా హాస్పిటల్స్లో నూతనంగా 122 టెలి ఆప్థమాలజీ కేంద్రాలు మంజూరయ్యాయి. ఇక ఐదవది, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 60 సామాజిక ఆరోగ్య కేంద్రాలలో జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రసవ గదులను ఆధునీకరించనున్నారు. ప్రసవ సమయంలో సౌకర్యంగా ఉండేందుకు గర్భిణులకు మాతృ సమ్మాన్ దుస్తులను ఇస్తారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. క్యాన్సర్ వ్యాధిపై పరిశోధనలు చేసిన డాక్టర్ క్లీవ్లాండ్కు ప్రజా ఆరోగ్య విభాగంలో సేవలు అందించిన డాక్టర్ సౌమ్య సోమినాథన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. బయో ఏషియా 2019 సదస్సును పురస్కరించుకొని బయో ఏషియా నిర్వాహకులు ఈ అవార్డును ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న బయో ఏషియా సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. గుంటూరు జిల్లాలోని
ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో దేశంలోనే తొలిసారిగా హిల్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 19, 20 తేదీలలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి కాలుష్యాన్ని తగ్గించాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీని నిర్వహణ కొరకు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. థ్యాంక్ యూ.